హే ఎవ్రీవన్, లెట్స్ మేక్ వెజిటబుల్ కిచడీ. ఈ వెదర్ కి వేడి వేడిగా స్పైసీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తాం. ఇది హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా. హెల్దీ బికాస్ ఆఫ్ ద వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ బికాస్ ఆఫ్ ద మసూర్ దాల్. ముందుగా బియ్యం తీసుకొని అందులో ఎర్రపప్పు యాడ్ చేసుకుందాం. ఎర్రపప్పు ఎంత హెల్దీయో అది వేడి కూడా. కొంచెం తింటే ఏం కాదు, అప్పుడప్పుడు కదా. ఈ బియ్యమును పప్పుని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఈ లోపు మనము వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని, ఆలుగడ్డ, క్యారెట్లని పొట్టు దురుముకొని వీటిని కూడా కట్ చేసుకుందాం. ద లాస్ట్ వన్ టు చాప్ ఈస్ కొత్తిమీర. మై ఫేవరెట్. నా ఫేవరెట్ కలర్ గ్రీన్. కొత్తిమీర కూడా గ్రీనే. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. అన్ని కట్ చేశాను. ఇది కూడా క్లీన్ చేస్తాను. అలా పెట్టి నాకు అసలు ఉంచబుద్ధి కాదు. అందుకని చెప్పి ఇమీడియట్ గా క్లీన్ చేస్తాను. వంట ఫినిష్ అయ్యేలోపు 10 టైమ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి సమపాలల్లో నూనె, నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని క్యారెట్ను, ఆలుగడ్డలు వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన టమాటాలు తర్వాతకి వేసుకోవాలన్నమాట. లేదంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కదా. తర్వాతకి కొత్తిమీర ఇది కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇవి కూడా మంచిగా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాతకి ఎసరికి వాటర్ పోసుకొని సరిపడంత ఉప్పు వేసుకుందాము. తర్వాత ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మంచిగా అన్నం ఉడికిన తర్వాత దమ్ముకు వస్తుంది కదా, అప్పుడు చూసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికింది అనగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్పైసీగా వెజిటబుల్ కిచడీ రెడీ అయింది. సర్వ్ చేసుకోవడమే. దీనికి నేను పెరుగు పచ్చడి చేశాను. ఈ రెండు కాంబినేషన్ సూపర్.